నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక పాకిస్తాన్కు ఎలా అసలు కుక్కను తరిగినట్టు తరుగుతున్నాడు. ఎట్లా అంటే పాకిస్తాన్ పరిస్థితి అసలు ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే కుక్కలు చింపిన ఇస్తరాక్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒకవైపు భారత్ దాడి చేస్తూ ఉంటే పక్క దేశం నిజంగా మాకు సపరేట్ దేశం కావాలంటూ బలూచిస్తాన్ నిజంగా పాకిస్తాన్ తరుముతున్నది. పాకిస్తాన్ సైనికులు తరుముతున్నారు. పాకిస్తాన్ ఆర్మీనే తరిమి కొడుతున్నారు. పాకిస్తాన్లో అక్కడ బలూచిస్తాన్లో ఈ పాకిస్తాన్ ఆర్మీ సైనికులను తరిమి కొడుతున్నారు ప్రజలు. ఒకసారి దానికి సంబంధించిన వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే సరే ఏదేమైనప్పటికీ ఓపిక అనేది చాలా సహనం అనేది నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే ప్రతిసారి దాడి చేసినప్పుడల్లా ఇన్ని సంవత్సరాలుగా ప్రతిసారి ప్రాణ నష్టం జరుగుతున్న పాకిస్తాన్ పైన ఇంత పెద్ద యుద్ధం ఎప్పుడూ జరగలేదు. అదే అలుచుగా తీసుకొని నిజంగా మేము ఏమైనా చేయగలుగుతాం, మేము ఇండియాని ఏదైనా చేయగలుగుతాం అంటే ఒక రకమైన బ్లాక్మెయిలింగ్కు పాకిస్తాన్ ఇన్ని రోజులు ఇండియా మీద తెగబడ్డది. ఇక్కడ స్లీపర్ సెన్స్ ఉన్నారనో లేకపోతే ఇంకా కొంతమంది ఇంకెట్లున్నదంటే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ పిల్లల్ని అంటున్నారట. అంటే ఇదే మోకాలని నేను చెప్తా ఉన్నా. భారత్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ జరిపి హైదరాబాద్లో పాత బస్తీలో అసలు మన వాళ్ళు ఎవడు, ఈ పాకిస్తాన్ వాడు ఎవడు అనేది మొత్తం ఏరిపారేయాలి. ఇదే మూమెంట్లో పీఓకును కూడా ఖతం చేయాలి, పీఓకును కూడా స్వాధీనం చేసుకోవాలి. ఈ దెబ్బతోని పాకిస్తాన్ని ఒంటరి చేయాలి. పాకిస్తాన్ అసలు చిప్పకూడు కావాలి. చిప్పకూడు అయితేనే మరొకసారి ఇండియా పేరెత్తాలంటే గడగడలాడిపోవాలి. ఒకట్ల వేరే దేశం కూడా పాకిస్తాన్ అసలు ఇండియా జోలు తీయాలంటే వణుకుపుచ్చుకోవాలి. ఆ రకంగా చేయాలి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి చూద్దాం. మామూలు తరుముడు కాదు అసలు పాకిస్తాన్. ఏదైనా ఓపిక నశించినాక ఏదైనా గింతే ఉంటుంది. వీళ్ళు ఓపిక నశించింది. వీళ్ళు చూడు మామూలు తరుముడు కాదు. అక్కడ సైనికులను తరుముతున్నారు. అక్కడ ఆర్మీ మళ్ళీ ఒకసారి చూడు. అంటే ఏది కానీ ఓపిక నశిస్తే ఏ దేశం అయినా కానీ ఇప్పుడు అది చిన్న దేశం. మన ఇండియా ఎందుకు వెనకడిగి వేస్తుందంటే ప్రతిసారి ఎందుకు మన జనాభా పెద్దది, ప్రాణ నష్టం మనకు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అని ప్రతిసారి మన దగ్గర ఆయుధాలు ఉన్న వాళ్ళకన్నా రెట్టింపు ఆయుధాలు ఉన్నా మనకు ఎందుకు వెనకడిగి వేస్తుందంటే ప్రాణ నష్టం ఇప్పుడు వాళ్ళ చిన్నది కాబట్టి మన ప్రాణ నష్టం మనకు ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకటంటే మన ఇండియా వాళ్ళు పోయి పాకిస్తాన్లో బతుకుతలేరు. ఇప్పుడు దొంగ దెబ్బ తీయాలని పాకిస్తాన్లో బతికేటోళ్ళు లేరు. చాలా చాలా అలాంటి దుర్బుద్ధి అలాంటి ఆలోచనలు మన తాను ఉండేవి. వాళ్ళు కావాలని మన ఇండియన్ దెబ్బతీసేందుకు ఇక్కడ పాత బస్తీలో మకాం వేస్తున్నారు. స్లీపర్ సెన్స్గా పనిచేస్తున్నారు. అనేక మంది స్లీపర్ సెన్స్లో భారతదేశం వ్యాప్తంగా అనేక మంది స్లీపర్ సెన్స్ ఉన్నారని కూడా ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఎప్పటిసుందో కేంద్రం హెచ్చరికలు ఇంటెలిజెన్స్ జారీ చేస్తున్నది. ఇప్పుడు ఈ హైదరాబాద్కు సంబంధించి ఎయిర్పోర్ట్ కూడా నిజంగా బాంబు పెట్టి పేల్చేస్తామని బెదిరిస్తున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ దాడికి దిగినప్పుడు మనల్ని ఎదుర్కోలేక డైరెక్ట్ దాడికి దిగితే పాకిస్తాన్ పెద్ద విషయమేం కాదు. అసలు 3-4 బాంబులతో లేచిపోయే లెక్క పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే దొంగ దెబ్బతీస్తుంది. మనల్ని ఎప్పుడైతే డైరెక్ట్గా ఎదుర్కొనేప్పుడు దొంగ దెబ్బతీస్తుంది. ఇక వీళ్ళ సహనం కూడా ఇక చూసి వీళ్ళు అదే అదనంగా చూసుకొని నిజంగా వీళ్ళను ఒక ఆట ఆడుకుంటారు. ఈ ఆర్మీనే చదువుతున్నారంటే ఒకసారి చూడు. ఆ ఆర్మీ వెహికల్స్ కూడా పరారైతున్నాయి అక్కడి. అంటే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. నిజంగా ఏ దేశమైనా కానీ పాకిస్తాన్ వెనుకుండి ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు ఏ దేశాలు ఉన్నా కానీ అవి నిజంగా ప్రపంచానికి ప్రమాదమే. ఆ దేశాలను పోషించడం కూడా, ఆ దేశాలకు సపోర్ట్ చేయడం కూడా ఇది మన మానవాళికి ప్రమాదం. దయచేసి మిత్రులారా, పాకిస్తాన్కు ఎవరు సపోర్ట్ చేసినా మనం శత్రువులాగానే చూడాలి. మన ఇండియాకు ఇలాంటి సమయంలో మద్దతు తప్పకుండా ఉండాలి. ఏదేమైనప్పటికీ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న భారత ఆర్మీకి సల్యూట్ చేస్తున్నా. దయచేసి మిత్రులారా, ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.